నేను మీ డాక్టర్ తుమ్మల రవిశేఖర్ రెడ్డి. అజిత్ ధోవల్ పేరు వింటేనే భారత జాతీయ భద్రత గుర్తుకు వస్తుంది. ఒక సాధారణ పోలీస్ అధికారిగా కెరీర్ ప్రారంభించి దేశంలోని అత్యంత కీలకమైన భద్రతా బాధ్యతలు నిర్వహించే స్థాయికి ఎదిగిన వ్యక్తి అజిత్ కుమార్ ధోవల్. 1945 జనవరి 20న ఉత్తరాఖండ్లోని పౌరి గడ్వాల్ ప్రాంతంలో జన్మించిన ధోవల్ 1968లో ఐపీఎస్ అధికారిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరి దశాబ్దాల పాటు కీలకమైన భద్రతా బాధ్యతలను నిర్వహించారు. ఇంటెలిజెన్స్ రంగంలో పనిచేస్తున్న సమయంలో మిజోరం, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో జరిగిన సున్నితమైన భద్రతా వ్యవహారాల్లో ఆయనకు కీలక అనుభవం వచ్చింది. 1989లో ఆయన కీర్తి చక్ర పురస్కారం లభించింది. అధికారిక గ్యాలంటరీ అవార్డుల రికార్డుల్లో కూడా ఆయనకు కీర్తి చక్ర ప్రదానం నమోదైంది. 2004-05లో ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత 2014 మే 30న భారత జాతీయ భద్రతా సలహాదారుగా అంటే ఎన్ఎస్ఏగా నియమితులయ్యారు. అప్పటి నుంచి దేశ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాలు, అంతర్జాతీయ దౌత్యం వంటి కీలక అంశాల్లో ధోవల్ పేరు తరచుగా వినిపిస్తోంది. ఇక తాజాగా మరో ప్రతిష్టాత్మక గౌరవం ఆయనకు వరించింది. 2026 ఆగస్టు 1న పూణేలో జరిగిన కార్యక్రమంలో అజిత్ ధోవల్ కు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం 2026 అందించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ పురస్కారాన్ని అందజేశారు. భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారం అందించినట్లు నివేదికలు ఉన్నాయి. పురస్కారం స్వీకరించిన అనంతరం ధోవల్ యువత దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అంటే 1968లో ఐపీఎస్ అధికారి, 1972లో ఇంటెలిజెన్స్ రంగంలోకి అడుగు, 1989లో కీర్తి చక్ర, 2004లో ఐబీ డైరెక్టర్, 2014లో ఎన్ఎస్ఏ, 2026లో లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం. ఇదే అజిత్ ధోవల్ ప్రయాణం. దేశ భద్రత కోసం తెర వెనుక పనిచేసే వ్యూహకర్తగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. అజిత్ ధోవల్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆసక్తికరమైన జాతీయ, రాజకీయ, చారిత్రక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. నేను మీ డాక్టర్ తుమ్మల రవిశేఖర్ రెడ్డి. అజిత్ ధోవల్ పేరు వింటేనే భారత జాతీయ భద్రత గుర్తుకు వస్తుంది. ఒక సాధారణ పోలీస్ అధికారిగా కెరీర్ ప్రారంభించి దేశంలోని అత్యంత కీలకమైన భద్రతా బాధ్యతలు నిర్వహించే స్థాయికి ఎదిగిన వ్యక్తి అజిత్ కుమార్ ధోవల్. 1945 జనవరి 20న ఉత్తరాఖండ్లోని పౌరి గడ్వాల్ ప్రాంతంలో జన్మించిన ధోవల్ 1965లో ఐపీఎస్ అధికారిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరి దశాబ్దాల పాటు కీలకమైన భద్రతా బాధ్యతలను నిర్వహించారు. ఇంటెలిజెన్స్ రంగంలో పనిచేస్తున్న సమయంలో మిజోరం, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో జరిగిన సున్నితమైన భద్రతా వ్యవహారాల్లో ఆయనకు కీలక అనుభవం వచ్చింది. 1989లో ఆయన కీర్తి చక్ర పురస్కారం లభించింది. అధికారిక గ్యాలంటరీ అవార్డుల రికార్డుల్లో కూడా ఆయనకు కీర్తి చక్ర ప్రదానం నమోదైంది. 2004-05లో ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత 2014 మే 30న భారత జాతీయ భద్రతా సలహాదారుగా అంటే ఎన్ఎస్ఏగా నియమితులయ్యారు. అప్పటి నుంచి దేశ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాలు, అంతర్జాతీయ దౌత్యం వంటి కీలక అంశాల్లో ధోవల్ పేరు తరచుగా వినిపిస్తోంది.
ఇక తాజాగా మరో ప్రతిష్టాత్మక గౌరవం ఆయనకు వరించింది. 2026 ఆగస్టు 1న పూణేలో జరిగిన కార్యక్రమంలో అజిత్ ధోవల్కు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం 2026 అందించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ పురస్కారాన్ని అందజేశారు. భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారం అందించినట్లు నివేదికలు ఉన్నాయి. పురస్కారం స్వీకరించిన అనంతరం ధోవల్ యువత దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అంటే 1968లో ఐపీఎస్ అధికారి, 1972లో ఇంటెలిజెన్స్ రంగంలోకి అడుగు, 1989లో కీర్తి చక్ర, 2004లో ఐబీ డైరెక్టర్, 2014లో ఎన్ఎస్ఏ, 2026లో లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం. ఇదే అజిత్ ధోవల్ ప్రయాణం. దేశ భద్రత కోసం తెర వెనుక పనిచేసే వ్యూహకర్తగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. అజిత్ ధోవల్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆసక్తికరమైన జాతీయ, రాజకీయ, చారిత్రక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.